వదులుకొని వెళ్ళడానికి వెనక రీజన్ ఏంటంటే పర్పస్. మేము లైఫ్ లో ఏం సాధిద్దాం అనుకుంటున్నామో మాకు ఒక పర్పస్ ఉంది. సో దట్ ఈస్ ద రీజన్. ఆ పర్పస్ మమ్మల్ని ఇంత జర్నీ చేసేటట్టు చేసింది. సో వన్స్ మేము ఎప్పుడైతే ఏడిఎంఎస్ ప్రెజెంటేషన్ ఉన్నామో ఇమీడియట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకెళ్ళాం. అండ్ మాతో పాటు ఒక 10 మెంబర్స్ వచ్చారు. అరౌండ్ 11 మెంబర్స్ మాతో కలిపి 11 మంది వెళ్ళాం. ఆ 11 మంది ప్రెజెంటేషన్ చూసిన తర్వాత అంటే ప్లాన్, కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, కంపెనీ మేనేజ్మెంట్, మిషన్ ఇవన్నీ చూసిన తర్వాత వాట్ వి అండర్స్టాండ్ అవన్నీ చూసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి కంపెనీ కూడా జస్ట్ ఒక సాఫ్ట్వేర్ తయారు చేసి మార్కెట్ లో వెళ్తున్నారు. ఎవరు వర్క్ చేసి కంపెనీని హైలైట్ చేస్తే హైలైట్ అయినట్టు, లేకపోతే వాళ్ళ ఆపరేషన్ ఇన్వెస్ట్ మచ్. అలాంటి ఎందుకంటే మేము ఆల్రెడీ చెప్పాను కదా, ఒక 20-30 కంపెనీస్ ని షార్ట్ లిస్ట్ చేసుకొని ఆ కంపెనీస్ తో వర్క్ చేద్దాం అనుకున్నాం. ఈ షార్ట్ లిస్ట్ చేసే ప్రాసెస్ లో కంపెనీ యొక్క ప్రొఫైల్స్, కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ వెరిఫై చేసే ప్రాసెస్ లో ఒక్క కంపెనీ కూడా కనీసం ఒక 10 లక్షల రూపాయలు కూడా ఇన్వెస్ట్ చేయలేదు. అలాంటి టైంలో ఏడిఎంఎస్ అనే కంపెనీ ఆల్మోస్ట్ 500 crores ఇన్వెస్ట్ చేసి నెట్వర్క్ మార్కెటింగ్ లోకి వచ్చింది. సో దట్ ఈస్ వేర్ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో అంటే ఏ ఇన్వెస్ట్మెంట్ లేకుండా చేసే వాళ్ళ బిజినెస్ ఎలా ఉంటదంటే ఒక చిన్న అబ్జెక్షన్ వచ్చిన వదిలేదు. ఒక 500 కోట్లు పెట్టుబడి పెట్టిన కంపెనీ అబ్జెక్షన్స్ వచ్చి వదిలేస్తారా? నో సార్. దే డోంట్ గివ్ అప్. వాళ్ళు వదలరు. బికాస్ they invested so much. They invested their time, they invested their family, they invested their assets, they invested so much. ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నది సరిపోక మళ్ళీ బయట నుంచి అప్పు తీసుకొచ్చి మరి కంపెనీ ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేసి 11 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఓపెన్ చేసింది కంపెనీ. 11 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ 18 మోడల్స్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. 18 మోడల్స్. సో కాల్డ్ పెద్ద పెద్ద కంపెనీలు మనం చూసుకుంటే టీవీఎస్, ఓలా, బజాజ్, హీరో, యాసర్ ఈ కంపెనీస్ అన్ని 1-2 మోడల్స్ తో మాత్రం మార్కెట్ లోకి వచ్చాయి. బట్ మన కంపెనీ వెరీ ప్రౌడ్ గా ఎంత గర్వంగా చెప్పుకోవచ్చు, 18 మోడల్స్ తో మన కంపెనీ మార్కెట్ లోకి వచ్చింది. అందులో 8 మోడల్స్ కి రిజిస్ట్రేషన్ పర్మిషన్స్ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ పర్మిషన్ అనేది చిన్న విషయం కాదు. చాలా కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి ఇస్తారు అన్నమాట. సో ఇవన్నీ చూసిన తర్వాత దిస్ ఇస్ ద కంపెనీ. అండ్ నాకు ఒకటే కనిపించింది, ఇందులో 1 year లో మ్యాజిక్ సెకండ్ ని టచ్ చేసి మాత్రమే అనిపించింది. సో వి స్టార్టెడ్ ద జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత అంటే అందరూ స్టార్ట్ చేస్తారు జర్నీ. ప్లాన్ చూసిన తర్వాత, కంపెనీ చూసిన తర్వాత అందరూ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. సో అందరూ బిజినెస్ స్టార్ట్ చేయడానికి, మేము బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఒక డిఫరెన్స్ అనేది మీకు చెప్తాను. డిఫరెన్స్. సో ఆ డిఫరెన్స్ మాత్రమే ఏడిఎంఎస్ కంపెనీలో మిగతా టీమ్ మెంబర్స్, మన టీం ఎస్పెషల్లీ ఈగల్ ఎంటర్ప్రినర్స్, అండ్ ఇందులో భాగంగా చాలా కంపెనీస్ ఉన్నాయి. సో వీ కెన్ కాల్ ఇట్ భార్గవ సార్ టీమ్. ఏడిఎంఎస్ కంపెనీలో మిగతా టీమ్స్ అండ్ భార్గవ సార్ టీమ్ కి డిఫరెన్స్ ఏంటంటే జర్నీ అనేది అందరూ మొదలు పెడతారు, కానీ మనం ఎలా అంటే అగ్రెసివ్ గా మొదలు పెట్టాం. అగ్రెసివ్ సరే, అగ్రెసివ్ అంటే ఐ విల్ టెల్ వన్ థింగ్. ఇన్వెస్ట్మెంట్ అంటే టైం అన్నమాట. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఏడిఎంఎస్ లో సక్సెస్ అవ్వాలి అంటే ద ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్డ్ ఈస్ టైం. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ఏంటండి? టైం. సో గాడ్ హ్యాస్ గివెన్ మనందరికీ కూడా ఈక్వల్ టైం ఇచ్చేసాడు ఆల్రెడీ. వి ఆల్ ఆర్ ఈక్వల్. వి ఆర్ ప్రొవైడెడ్ విత్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ టైం. దేవుడు మన అందరికీ ఈక్వల్ గా ఇచ్చేసాడు, రోజుకి 24 గంటలు మాత్రం. సో ఈ 24 గంటలని చాలా మంది ఏం చేస్తారంటే రోజుకు 1 గంట 2 గంటలు, గంట 2 గంటలు, గంట 2 గంటలు ఇన్వెస్ట్ చేయడం మొదలు. బట్ బిలీవ్ మీ సార్, మేము 48 hours ఇన్వెస్ట్ చేస్తున్నాం రోజు. సార్ ఒక రోజుకి 24 గంటలే కదా, 48 hours ఎలాగవుతుంది? సో మా ఇద్దరం కూడా మా 24 hours ని తీసాం. సో 24 భార్గవ్ సార్ యొక్క 24 hours టైము,
రమేష్ అంటే నా యొక్క 24 hours టైం, ఈ 48 hours టైం ని కూడా ఓన్లీ ఏడిఎంఎస్, 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 నథింగ్ ఎల్స్. సార్ ఈ ఇంత టైం ఇన్వెస్ట్ చేయడం మీరు అబ్జర్వ్ చేయండి. రోజుకు ఒక 2 గంటలు 3 గంటలు టైం ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది, రోజుకు ఒక 40-50 గంటలు టైం ఇన్వెస్ట్ చేస్తే మనం ఎంత అమౌంట్ ఆఫ్ మనీని ఎర్న్ చేయాలి. ఐ విల్ టెల్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. వర్షం పడుతుంది కదా, వర్షంలో ఉండే కాంపోనెంట్ ఏంటండి? వాటర్. కరెక్ట్. సునామీలో ఉండే కాంపోనెంట్ ఏంటండి? వాటర్. రెండిట్లోనే సేమ్ కాంపోనెంట్. కరెక్టా? కానీ వర్షం నీళ్ళతో మనం ఆడుకుంటాం, సునామీ మనతో ఆడుకుంటాం. డిఫరెంట్ రైట్? సో రెండిట్లోని సేమ్ కాంపోనెంటే, రెండిట్లోని వాటరే, కానీ వర్షం నీళ్ళతో మనం ఆడుకుంటున్నాం, సునామీ మనతో ఆడుకుంటుంది. రీజన్ ఏంటంటే వర్షం నీళ్ళలో ఎనర్జీ అనేది డిసిపేట్ అయిపోయి ఉంటుంది, అంటే స్కాటర్ అయిపోయి ఉంటది అన్నమాట. కమింగ్ టు ద సునామీ, ఎనర్జీ మొత్తం ఒకే ప్లేస్ లో తీసుకొస్తుంది అనమాట. సో దాని దగ్గర ఎంత ఎనర్జీ అయితే ఉందో మొత్తం ఎనర్జీని తీసుకొచ్చి ఒకే ప్లేస్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ ఆ ఎనర్జీతో ఇట్ కెన్ మూవ్ మౌంటైన్. కరెక్ట్ ఆర్ రాంగ్? ఇట్ కెన్ మూవ్ మౌంటైన్. సునామీ కొలాప్స్డ్ సో మెనీ థింగ్స్. ఒక కంట్రీని, దేశాలు నాశనం చేసేసిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. కరెక్ట్ ఆర్ రాంగ్? డిస్ట్రక్షన్, డిస్ట్రాయ్. సో ఏదైనా మ్యాసివ్ సక్సెస్ రావాలి అనుకుంటే ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మస్ట్ బి హై. అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మస్ట్ బి హై. సో చాలా మంది నెట్వర్క్ లో ఏడిఎంఎస్ లో సక్సెస్ చూడకపోవడానికి రీజన్ రోజుకు 1-2 గంటలు ఇన్వెస్ట్ చేస్తారు. దట్ మీన్స్ దే ఆర్ లైక్ రెయిన్ వాటర్. వాళ్ళకున్న 24 hours టైం లో 1-2 గంటలు మాత్రం ఇన్వెస్ట్ చేస్తారు. ఆ 1-2 గంటలు టీం వర్క్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. కరెక్ట్ ఆర్ రాంగ్? ఇఫ్ ఐఎమ్ ద డౌన్ లైన్, నేను రోజు 1 గంట ఇన్వెస్ట్ చేసి ప్రతిరోజు మా అప్లైన్ నా గంట ప్రెజెంటేషన్ కోసం పిలిస్తే నా అప్లైన్ నా దగ్గర ప్రతిరోజు రాగలరా? ఒక రోజు వస్తాడు, 2వ రోజు రాలేడు, 3వ రోజు రాలేడు, 4వ రోజు రాలేడు. సో వాట్ ఐ డూ, ఐ విల్ గో, నేను సింగిల్ ప్రెజెంటేషన్, నేను ఒక్కడనే ప్రెజెంటేషన్ పోవాలి. సో నేను ఒక్కడనే ప్రెజెంటేషన్కి వెళ్ళినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసిన సక్సెస్ రావచ్చు, రాకపోవచ్చు. ప్రెజెంట్ అప్లైన్ అంటే టీమ్ వర్క్. నేను ఐఎమ్ నాట్ టెల్లింగ్ అప్లైన్, టీమ్ వర్క్ గురించి చెప్తున్నాను. సో టీమ్ వర్క్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకి ఎక్స్పెక్టేషన్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. టీమ్ వర్క్ చేయాలంటే అందరికి టైము అడ్జస్ట్ అవ్వాలో అవసరం లేదు, అడ్జస్ట్ అవ్వాలి కదా. సో మనం రోజుకు 1 గంట ఇన్వెస్ట్ చేస్తానంటే అదే టైంలో అప్లైన్ కి ఆ టైం అడ్జస్ట్ అవ్వచ్చు, అడ్జస్ట్ అవ్వకపోవచ్చు. దీనికి మేము ఒక ఐడెంటిఫై చేసిన ఫార్ములా ఏంటంటే లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. సో ఇఫ్ ఐ ఫౌండ్ ఎనీ పర్సన్, ఈ రోజు నా టీమ్ లోకి ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆయనకి నేను చెప్పేది ఒకటే, వీక్ లో 6 days నీకు ఏ పని కావాలంటే ఆ పని చేయి. నువ్వు ఏ పని చేసుకుంటున్నావు ఆ పని చేసుకో. వీక్ లో 1 రోజు మాత్రం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ నాతోనే. దట్ మీన్స్ మార్నింగ్ 7 to night 10 o'clock. Morning 7 to night 10 o'clock. So how much amount of time he is investing? 24 hours. Almost 16 hours. A day లో 16 hours మనతో ఇన్వెస్ట్ చేస్తే, డే లో 16 hours మనతో ట్రావెల్ చేస్తే, డే లో 16 hours మనతో పాటు ఉండి వాళ్ళ గెస్ట్లందరికీ కూడా మాతో ప్రెజెంటేషన్ తెప్పిస్తే can I expect 2-3 sign-ups or not? Yes sir. And that is how we started our journey. We invested our time in a single person. అంటే ఒక రోజులో ఒక పర్సన్ కి తప్ప మేము రెండో పర్సన్ కి టైం ఇవ్వము. అంటే ఆ పర్సన్ యొక్క ఎనర్జీ మొత్తం ఏడిఎంఎస్ మీద పెట్టినట్ట కదా?
దట్ మీన్స్ వారంలో 6 days, వీక్ లో 6 days అతను ఎలా ఉన్నా అనవసరం. ద డే విచ్ he spent with me, నాతో ఉన్న రోజు, he became a tsunami. కరెక్ట్ అవరం. He will become tsunami. He will know how to present. He will know how to close. He will know how to handle objection. He will know how to answer the he will know everything. టీమ్ ఎలా హ్యాండిల్ చేయాలి. మనతో జర్నీ చేసినప్పుడు ఎవ్రీ పర్సన్, అంటే ఇదేదో పుస్తకంలో రాసిన స్టోరీ కాదు, చదవగానే నేర్చుకోవడానికి. సో వన్ మస్ట్ లెర్న్ నాలెడ్జ్ బై ట్రావెలింగ్ ఓన్లీ. జర్నీ చేస్తున్నప్పుడు మాత్రమే నేర్చుకునేది, జర్నీలో మాత్రమే నేర్చుకుంటుంది. ఒక పర్సన్ మనతో ఒక 24 hours టైం స్పెండ్ చేసిన తర్వాత అతని వీక్నెస్ మనకు తెలుస్తాయి, స్ట్రెంగ్స్ మనకు తెలిస్తే, నేను బిజినెస్ ఎలా చేస్తున్నాను అతనికి తెలుస్తుంది. అండ్ దట్ సో వీ స్పెండ్ అవర్ టైం విత్. ఒకరోజు సంజీవ్ సార్ తో టైం స్పెండ్ చేసేవాళ్ళం, ఒకరోజు జయరాజ్ సార్ తో టైం స్పెండ్ చేసేవాళ్ళం, ఒకరోజు గోవింద్ సార్ తో టైం స్పెండ్ చేసేవాళ్ళం, ఒకరోజు సాయి కుమార్ తో టైం స్పెండ్ చేసేవాళ్ళం, ఇంకొక రోజు ఇంకొక పర్సన్ తో, ఇంకొక రోజు ఇంకొక పర్సన్ తో. అండ్ దట్ వన్ డే ప్రతి ఒక్క పర్సన్ కూడా మినిమం 10 to 15 ప్రెజెంటేషన్స్ తెప్పించేవాళ్ళు మాకు. మినిమం 10 to 15 presentations. In that process, I used to tell every day 15 presentations. ఒక రోజు ఒక పర్సన్ తో 15 presentations, ఇంకో రోజు ఇంకో పర్సన్ తో 15 presentations, ఇంకో రోజు ఇంకో పర్సన్ తో 15 presentations, ఇంకో రోజు ఇంకో పర్సన్ తో 15 presentations. End of the day, I used to complete 10 to 15 presentations a day. ఈ ప్రాసెస్ లో మేము వర్క్ మొదలు పెట్టిన ఫస్ట్ మంత్ లోనే we got a humongous payout of 3 lakh rupees. So everything boils down to the number of presentations. So network marketing లో ఒకే ఒక్క యాక్టివిటీ మనల్ని సక్సెస్ఫుల్ చేస్తుంది. ఏ యాక్టివిటీ కూడా మనల్ని సక్సెస్ఫుల్ చేయలేదు, ఏ యాక్టివిటీ కూడా మనల్ని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ చేయలేదు, ఏ యాక్టివిటీ కూడా మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయలేదు. ఒకే యాక్టివిటీ, నథింగ్ బట్ presentation. Presentation is the only activity which can bring you financial freedom. So ఎవరైతే ఎక్కువ presentations ఇస్తారో, even God cannot stop them from becoming successful. సో దేవుడు కూడా మనల్ని ఆపలేడు. నెట్వర్క్ మార్కెటింగ్ లో ప్రెజెంటేషన్స్ ఇచ్చిన పర్సన్ లో సక్సెస్ అవ్వకుండా దేవుడు కూడా ఆపలేడు. నెట్వర్క్ మార్కెటింగ్ లో ప్రెజెంటేషన్స్ ఇవ్వని పర్సన్ ని దేవుడు దిగొచ్చినా సక్సెస్ చేయలేదు. నోట్ డౌన్ దిస్ పాయింట్. సో ప్రెజెంటేషన్ ఇస్ ద ఓన్లీ థింగ్. దానిని విత్ టీమ్ వర్క్ గనక చేయగలిగితే యూ విల్ గెట్ మాక్సిమం రిజల్ట్. సో ప్రెజెంటేషన్స్ అందరూ ఇస్తారు. సో ప్రెజెంటేషన్ ఇమ్మన్నాం కదా అని చెప్పేసి ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయి ప్రెజెంటేషన్ ఇచ్చేది అవుతుంది. అంటే వీ మస్ట్ క్యాలిక్యులేట్ రేషియో. మనం 10 ప్రెజెంటేషన్స్ ఇస్తున్నప్పుడు 1 సైన్ అప్ అవుతుందా, 2 సైన్ అప్ అవుతున్నాయి, 3 సైన్ అప్ అవుతుంది. టీమ్ వర్క్ చేస్తే ఏడిఎంఎస్ వచ్చేసరికి, బికాస్ ఏడిఎంఎస్ ఈ 2021 తర్వాత ఒక ఆర్డినరీ పర్సన్స్ ని హీరోని చేయగలిగే ఒకే ఒక కాన్సెప్ట్ ఏడిఎంఎస్ ఒకటే. ఒక ఆర్డినరీ పర్సన్ ఒక జీరోని హీరో చేసిన కాన్సెప్ట్ ఏడిఎంఎస్ ఒకటే. యూ కెన్ సీ నౌ ఆల్ ఐస్, మిగతా కంపెనీల్లో వర్క్ చేస్తున్న అందరి ఐస్ కూడా ఈ రోజు ఏడిఎంఎస్ మీద మాత్రమే ఉన్నాయి. సో గ్రాబ్ ఆల్ ఆఫ్ దెమ్. సో ఇలాంటి కంపెనీ మన దగ్గరికి రావడం మన అదృష్టం. సో యు ఆల్ ఆర్ ఈక్వల్లీ గివెన్ విత్ 24 hours. Invest the majority of your time into ADMS. So you became tsunami while presenting the content. Don't like rainwater. You got my point, friends? Don't like rainwater. అంటే మీకు గనక ఎనర్జీ లేకపోతే రెయిన్ వాటర్ తో మనం ఎలా అయితే ఆడుకుంటామో అలా మనతో మన ప్రాస్పెక్ట్స్ ఆడుకుంటాం. You understand it, right? They'll come up with so many questions. They'll come up with so many problems. They'll come up with so many objections. You cannot handle them if you invest daily 1 hour or 2 hours. So this is my success month. Recording in progress. Success avvadaniki reason entante I trained all my team to become tsunami while they are going to presentation.
ప్రెజెంటేషన్ ఇవ్వలేనప్పుడు వాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు, ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు మాత్రం వాళ్ళ ఎనర్జీ మొత్తం ఒకేలా ఉండాలి. రైట్ సార్. సో దట్ ఈస్ హౌ. ఇంకా అంతకు మించి సీక్రెట్ ఏం లేదు. మేము ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి, మా టీం మెంబర్స్ అందరూ ఈ స్థాయిలో ఉండడానికి ఒకే ఒక్క రీజన్, మాకు ఒక పర్టికులర్ రీజన్, పర్టికులర్ పర్పస్. మేము లైఫ్ లో ఏం అవ్వాలనుకుంటున్నాం, మా డ్రీమ్. సో వి యూస్ టు రిమెంబర్ ఆల్వేస్. We never forget our dream. We never forget our goals. We never forget our purpose. సో అది ఏది కూడా మర్చిపోకుండా ఉండడం వల్ల మాత్రమే మేము ఈ రోజు ఈ స్థాయిలో ఉండడం జరిగింది. దానికి ఏడిఎంఎస్ అనేది ఒక ప్లాట్ఫామ్, ఒక వెహికల్. రైట్ సార్. సో మా లైఫ్ చేంజ్ చేసిన కంపెనీ మీ లైఫ్ 100% చేంజ్ చేస్తుంది. సో బిలీవ్ ఇన్ దట్. సో దట్ ఇంకా అంతకుముందు సీక్రెట్ ఏం లేదు. ఓన్లీ దట్ నథింగ్ బట్ పర్పస్. ఆ పర్పస్ ని మేము ఒక ఎనర్జీ కింద యూజ్ చేసుకున్నాం. మా టీం మెంబర్స్ యొక్క పర్పస్, అందరి పర్పస్ ని ఐడెంటిఫై చేసాం, వాళ్ళ పర్పస్ ని వాళ్ళకి గుర్తు చేసాం, వాళ్ళు కూడా సునామీ లాగా వర్క్ చేసేలాగా తయారు చేసాం. అండ్ నౌ యూ కేమ్ టు నో జయరాజ్ సార్. సో జస్ట్ 10 months లోనే 1 crore మార్క్ రీచ్ అయ్యారు. 10 months లో 1 crore మార్క్ రీచ్ అయ్యారు. ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. ఏడిఎంఎస్ లో ఇంత ఫాస్ట్ గా 1 crore మార్క్ రీచ్ అయిన పర్సన్ ఎవరూ లేరు. నన్ అదర్ దాన్ జయరాజ్ సార్. అది వెరీ ప్రౌడ్ మా టీం మెంబర్ అవడం. అండ్ తర్వాత సంజీవ్ సార్, ఆయన కూడా ఆల్రెడీ 1 crore అచీవ్ చేశారు. అండ్ దేర్ ఆర్ అదర్ పీపుల్ 1 crore కి దగ్గర ఆల్మోస్ట్ 50 lakhs పైన ఎర్న్ చేసిన వాళ్ళు మన టీమ్ లో 10 members ఉన్నారు. 10 lakhs పైన ఎర్న్ చేసిన వాళ్ళు మన టీమ్ లో 100 members ఉన్నారు. సో డైలీ 50,000 rupees ఎర్న్ చేస్తున్న వాళ్ళు అరౌండ్ ఒక 45 members ఉన్నారు. డైలీ 50,000 rupees. 50,000 rupees. ఇట్ ఇస్ నాట్ ఎ జోక్. నెలకి 50,000 రూపాయలు కాదు, రోజుకి 50,000 రూపాయలు ఎర్న్ చేస్తున్న 45 members ఉన్నారు. సో ఈ 45 members వర్కౌట్ అయిన కాన్సెప్ట్ మనకు వర్కౌట్ అవుతుందా అవ్వదా? 100%. సో ఆ 45 members కి కూడా we used to remember their dreams and purpose every day. సో రిమెంబర్ యువర్ డ్రీమ్ ఎవ్రీ డే. ఎవరి కోసం వర్క్ చేస్తున్నారు? రిమెంబర్ యువర్ ఫ్యామిలీ, రిమెంబర్ యువర్ వైఫ్, రిమెంబర్ యువర్ కిడ్, రిమెంబర్ యువర్ పేరెంట్స్, రిమెంబర్ యువర్ డ్రీమ్, whom you are working for, what you are working for, why you are working for. That is the only thing. అది ఒక్కటి మాత్రమే మిమ్మల్ని సక్సెస్ఫుల్ చేస్తుంది, ఇంక ఏది కాదు. రైట్ ఫ్రెండ్స్. సో నౌ this is the very 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 important time. Last 60 days ఉంది ఈ ఇయర్ లో. కరెక్టా? Yes sir. Already 300 days were gone. 2024 ఎప్పుడు వచ్చిందో తెలియలేదు, ఎప్పుడు వెళ్ళిపోతుందో కూడా తెలియట్లేదు. కరెక్టా రామ్? Yes sir. చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయిందని నాకు అనిపిస్తుంది. రైట్. సో ఈ 2024 లో మేము చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. సో 2023 అంతా హార్డ్ వర్క్ చేయడం వల్ల 2024 లో అడుగు పెట్టడమే మేము డైలీ 50,000 rupees అడుగుతున్నాం. 2024 లో అడుగు పెట్టడమే డైలీ 50,000 rupees అడుగుతున్నాం. అండ్ నౌ ఐ విష్ ఆల్ మై టీమ్ మెంబర్స్, ఈ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ కూడా మీరు కూడా మాలాగా 2025 లో మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా గుడ్ బై చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆర్ యు ఆల్ రెడీ ఆర్ నాట్? Yes sir. 2025 లో సో రైట్ డౌన్ ఆల్ యువర్ ప్రాబ్లమ్. అది ఎంత కాస్ట్ అయినా సరే నో ప్రాబ్లం, దానికి ఎంత ఖర్చు పెట్టడానికైనా సరే నో ప్రాబ్లం. ఏడిఎంఎస్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. ఎంత కావాలంటే అంత తీసుకునే అంత కెపాసిటీ ఏడిఎంఎస్ ఉంది, ఇచ్చే కెపాసిటీ ఏడిఎంఎస్ ఉంది. తీసుకునే కెపాసిటీ మనలో ఉందా లేదా అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి. సో దిస్ 60 days ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో రిమెంబర్, ఒక పెన్ను పేపర్ తీసుకోండి, మొత్తం అన్ని రాసుకోండి. ఈ 2024 లో మీరు ఏమేమైతే క్లియర్ చేద్దాం అనుకుంటున్నారో, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ యు ఆర్ గోయింగ్ టు సాల్వ్. మీ లైఫ్ లో ఏదైతే మీకు వస్తుందో, ఏది ఉండడం వల్ల మీరు బాధపడుతున్నారో, ఏది ఉండడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారో, బిలీవ్ మీ,
ఆ ఇబ్బందులన్నిటికీ 99.99% రీజన్ మనీ. ఎస్ ఆర్ నో? Yes, sir. So now the India most successful business plan is in your hand. ఈ ప్లాన్ ఉపయోగించుకొని హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కరోడ్పతి అయ్యారు వెరీ షార్ట్ స్పాన్ లో. 10 years 20 years 15 years కాదండి, 1 year లో కోటీశ్వర్లు అయిన వాళ్ళు 100 మంది ఉన్నారు ఏడియం. 1 year లో బిజినెస్ స్టార్ట్ 1 year లో కోటీశ్వర్లు అయిన వాళ్ళు 100 మంది ఉన్నారు ఏడియం. సో అలాంటి ప్లాట్ఫామ్ ఈ రోజు మన చేతుల్లో ఉంది. నౌ దిస్ 60 days రైట్ డౌన్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవ్వడానికి ఎంత డబ్బులు కావాలో లిస్ట్ అవుట్ చేసుకోండి. ఆ డబ్బుల్ని ఎలా సంపాదించాలి అంటే, ఆ డబ్బులు రావాలి అనుకుంటే ఎంత టీం రావాలి, అంత టీం రావాలి అనుకుంటే ఈ నవంబర్ లోపు ఎంత టీం రావాలి, ఈ నవంబర్ కల్లా అంత టీం రావాలంటే దాన్ని వీక్లీ గోల్స్ కింద కన్వర్ట్ చేసుకోండి. వీక్లీ గోల్స్ ని టార్గెట్స్ కింద డివైడ్ చేసుకోండి. వీక్ లో ఏ టార్గెట్ అయితే రీచ్ అయితే, ఈ వీక్ లో 8 weeks ఉన్నాయి. దిస్ ఇస్ ద సండే. నెక్స్ట్ సండేకి సో యూ రౌట్ డౌన్ 8 goals ఇన్ యువర్ లైఫ్. 8 goals ఆర్ ఎల్స్ 8 problems. వారానికి ఒక ప్రాబ్లమ్ ని, వారానికి ఒక డ్రీమ్ ని టిక్ పెట్టేసి 2024 మళ్ళీ వస్తుందా? No, sir. సేమ్ లైక్ 2024 లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో అవి కూడా మళ్ళీ రాకూడదు. Yes, sir. Definitely చేస్తాం. Right, sir. This 60 days winter season, there will be so many distractions. ఓకేనా? షాపింగ్ అని, అదని ఇదని. డోంట్ ఇన్వెస్ట్ యువర్ టైం. అలాంటి వాటి మీద టైం ఇన్వెస్ట్ చెయ్యొద్దు. ఈ 60 days చాలా 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 ఇంపార్టెంట్. రిమెంబర్, టెల్ ఆల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళకి ఏం కావాలో కనుక్కోండి. మీకు కానీ పర్పస్ లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళకి ఏం కావాలో ఐడెంటిఫై చేయండి, అది రాయండి. దాన్ని సంపాదించడం కోసం ఈ 60 days వర్క్ చేయండి. బిలీవ్ మీ ఫ్రెండ్స్, ఈ 60 days ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో 2025 లో మీరు కంప్లీట్ గా ప్రాబ్లమ్స్ కి బాయ్ బాయ్ చెప్పినట్టే. రైట్ సార్? సో ఇన్ 2024 there are no problems for me. No problem related to money. There are no problems for me. Not only for me, మా టీమ్ మెంబర్స్ లో ఎవరెవరైతే సీలింగ్ ఎత్తి వస్తున్నారో, సో కాల్డ్ జయరాజ్ సార్, సంజీవ్ సార్, ఆర్కే సార్, శ్రీరామ్ సార్, సాయి సార్, గోవింద్ మాస్టర్ గారు, దెర్ విల్ బి అదర్ సో మెనీ పీపుల్. వీళ్ళెవరికి ఫైనాన్షియల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లేవు. దెర్ ఆర్ నో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫర్ ఆల్ దీస్ పీపుల్. వై? బికాస్ దే వర్క్డ్ హార్డ్ ఇన్ 2023. 2023 లో వాళ్ళు హార్డ్ వర్క్ చేశారు. 2023 లోనే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నిటికీ బాయ్ బాయ్ చెప్పారు. 2024 వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. Now the same opportunity is with you. మీ దగ్గర అదే ఆపర్చునిటీ ఉంది. సో ఈ 60 days హార్డ్ వర్క్ చేయండి. ఈ 60 days నో ఫ్యామిలీ, నో ప్రొఫెషన్. ఇఫ్ పాసిబుల్ ఇన్వెస్ట్ మాక్సిమం టైం. అవి ఈ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ కూడా 2025 January 1st వచ్చేసరికి డైలీ 50,000 rupees తో ఉండాలి. Yes, sir. Yes, sir. 100%, sir. 100%. The opportunity is with you. Give minimum 10 to 15 presentations every day. Teamwork చేయండి, మీటింగ్స్ పెట్టండి. రైట్? యూజ్ ఆల్ యువర్ ఆఫ్లైన్ టైం. రైట్? అండ్ ఈ ప్రాబ్లం అంటే ఈ జర్నీలో చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ద ప్రాబ్లమ్స్. వెరీ కామన్ థింగ్. నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అసలు దాన్ని ప్రాబ్లం కింద పట్టించుకోండి. ద రీజన్ ఇస్ అసలు ప్రాబ్లం ని పట్టించుకునే అంత టైమే ఉండదు. ప్రాబ్లం ని పట్టించుకునేంత టైం లేదు. బికాస్ ఐ యూస్ టు గివ్ మై టైం టు సొల్యూషన్. ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నా టైం ఇన్వెస్ట్ చేయడానికి నేను రెడీ అవుతాను. ప్రాబ్లం ఉన్న దగ్గర నా టైం ఇన్వెస్ట్ చేయండి. ఇఫ్ ఐ వాంటెడ్ టు సాల్వ్ ద ప్రాబ్లం ఇంకా పెద్దదవుతుంది. ఇఫ్ ఐ లీవ్ ద ప్రాబ్లం అండ్ ఫోకస్ ఆన్ వర్క్, ఇక్కడ రిజల్ట్ తీసుకొస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సో ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ ఎనర్జీ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్. ఎనర్జీ ట్రై టు అండర్స్టాండ్. సో మేము ఈ రేంజ్ లో సక్సెస్ అవ్వడానికి ఓన్లీ టూ రీజన్స్. ఫస్ట్ వన్ ఇస్ ఐ ఫౌండ్ మై డ్రీమ్.
ఐ ఫౌండ్ మై పర్పస్, ఐ ఫౌండ్ మై వై. నేను ఎందుకు లైఫ్ లో ఒక పని చేయాలి, దేనికోసం చేయాలి, ఎవరి కోసం చేయాలి, ఏడిఎంఎస్ ఎందుకు చేయాలి అనే ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండడం నెంబర్ 1 రీజన్. నెంబర్ 2 రీజన్, నా ఎనర్జీ మొత్తం ఏడిఎంఎస్ మీదే ఇన్వెస్ట్ చేస్తాను, నథింగ్ ఎల్స్. రైట్ సార్, దీస్ ఆర్ ద ఓన్లీ 2 రీజన్స్. ఈ 2 రీజన్స్ వల్ల మాత్రమే ఈ రోజు నేను అండ్ నా టీమ్ మెంబర్స్ అందరూ కూడా ఈ సక్సెస్ ని తీసుకోవడానికి పాసిబుల్ అయింది. దేర్ ఆర్ సో మెనీ అదర్ పీపుల్, వాళ్ళు టైం ఇన్వెస్ట్ చేయట్లేదు అండ్ దే ఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్ బ్యాక్. రైట్, సో టైమ్ ఇస్ ద ఓన్లీ థింగ్. సో నెక్స్ట్ 60 days ప్లాన్ చేసుకోండి. సిట్ విత్ యువర్ అప్లైన్ తో కూర్చోండి, మీ డ్రీమ్స్ ఐడెంటిఫై చేయండి, అప్లైన్ తో కూర్చోండి కౌన్సిలింగ్ చేసుకోండి. ఇది అచీవ్ చేయాలంటే నేను ఏం చేయాలి, ఏ రకంగా చేయాలి, సో వాట్ ఆర్ ద యాక్టివిటీస్ యూ నీడ్ టు డూ, ఏ రకంగా చేయాలనేది ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోండి. ఆ యాక్షన్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇఫ్ యూ హిట్ అట్లీస్ట్ 50%, మీ ప్రాబ్లమ్స్ లో 50% పోయినట్టే. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. రైట్ సార్. సో ఇన్వెస్ట్ యువర్ టైం. టైమ్ is the most powerful weapon. Don't waste it. If you waste it, it won't come back. Right? So I hope a wonderful session అయ్యింది. Thank you very much for this wonderful opportunity. ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ పెట్టకండి, రెస్పాన్సిబిలిటీ తీసుకోండి, ఓనర్షిప్ తీసుకోండి. సో ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ అనేవి వస్తూనే ఉంటాయి. యూ ఫోకస్ ఆన్ ఫైండింగ్ థింగ్స్. కొత్త విషయాలను ఐడెంటిఫై చేయండి, కొత్త పీపుల్ని ఐడెంటిఫై చేయండి. మోర్ ప్రెజెంటేషన్స్ ఎవరైతే ఎక్కువ ఇస్తారో వాళ్ళకి అక్కడ ప్రాబ్లమ్సే ఉండదు. ఎనీ నెట్వర్క్, నాట్ ఓన్లీ ఏడిఎంఎస్, ఎనీ నెట్వర్క్ ప్రెజెంటేషన్స్ ఇచ్చే వాళ్ళకి అసలు ప్రాబ్లమ్స్ ఉండవు. ప్రెజెంటేషన్స్ ఇవ్వకుండా ఇంట్లో ఖాళీ కూర్చున్న వాళ్ళకి మాత్రమే ప్రాబ్లమ్. సో యూ వాంట్ టు సీ ప్రాబ్లమ్స్ ఆర్ యూ వాంట్ టు సీ రిజల్ట్స్? మీరు ప్రాబ్లమ్స్ చూద్దాం అనుకుంటున్నారా, రిజల్ట్స్ చూద్దాం అనుకుంటున్నారా? రిజల్ట్ చూడాలంటే ఒక యాక్టివిటీ, దట్ ఈస్ ప్రెజెంటేషన్. So hope you all enjoyed the session, guys. So if there are any repeat content, I'm extremely sorry. So that's it. My journey adi. That's how we started, and that's how we are successfully running the journey. There are so many things. ఈ జర్నీలోకి వెళ్ళిన తర్వాత ఇంకా ముందు ముందు మనం పెద్ద మీటింగ్స్ లో కలిసి మనం మాట్లాడుకుంటాం. సో ఏడిఎంఎస్ ఇస్ ద ఓన్లీ ఆపర్చునిటీ. మన పవర్టీ, మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయగల కెపాసిటీ ఉన్న ఒకే ఒక ఆపర్చునిటీ ఏడిఎంఎస్. సో ఏడిఎంఎస్ అనేది మన కంపెనీ మెగా ఫౌండర్స్ అశోక్ తాగేడు చాలా మంది ఇళ్లలో ఒక దేవుడి లాగా ట్రీట్ చేస్తున్నారు. రైట్. So they solved majority of their financial problems. There are so many testimonies for that. So use this opportunity, use your weapon time, become tsunami and be financially free in 2025. Thank you guys. Signing off. Your Ramesh. Thank you very much. Thank you, sir. Thank you very much. Thank you so much, Andy. Wonderful మాకు విషయాలు ఇచ్చారు. డెఫినెట్లీ ఏదైతే ఇచ్చారో దాన్ని 100% దాన్ని పాటిస్తాం, సక్సెస్ చేసి చూపిస్తాం సార్. కన్వర్ట్ టు సంజీవరావు సార్ అని మాధవ్ సార్. టుడే ఇస్ ద బెస్ట్ డే సార్. నిజంగా నాన్ స్టాప్ గా 1 hour నుంచి ఎక్స్ట్రానరీగా మొత్తం వాట్ ఈజ్ ఏడిఎంఎస్, వాట్ అబౌట్ ఏడిఎంఎస్ అనేది